అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ పచ్చి పులుసు రెసిపీ అండి. ఈ రెసిపీ చేసుకోవడానికి కూరగాయలతో పని లేదు, ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన పని లేదు. అప్పటికప్పుడు సింపుల్గా 5 to 10 మినిట్స్లో చేసుకునే పచ్చి పులుసు రెసిపీ. పుల్లగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు, ఫేమస్ అండి. ఇప్పుడు పచ్చి పులుసు రెసిపీ కోసం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు శుభ్రంగా కడిగి ఇట్లా వాటర్ 2 times తీసుకొని కడిగేసుకొని పక్కకు తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టాలి. జస్ట్ అది నానేలోపు ఒక 2 ఉల్లిపాయలు చిన్న సైజు, 2 పచ్చిమిర్చి బాగా చిన్నగా కట్ చేసుకోవాలి. ముక్కలు కట్ చేసేసుకున్నాక చింతపండు నానబెట్టుకున్నాం కదండి, ఇప్పుడు అందులో వాటర్ తీసేసుకోవాలి. ఈ చింతపండుని స్ట్రైనర్తో కాకుండా ఇలా చేత్తో వడగట్టుకుంటే బాగుంటుంది. ఇలా చింతపండు అంతా కూడా రసం తీసేసుకోవాలి. ఎక్కువ వాటర్ పోయకుండా ఫస్ట్ థిక్గా తీసుకోవాలి చింతపండు పులుసు అనేది. ఇందులో ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కల్లుప్పు వేసుకోవాలండి. కల్లుప్పే దీనికి మంచి టేస్ట్ ఇస్తుంది. మనం కల్లుప్పు కాదు సాల్ట్ అనుకోక్కర్లేదు, ఎందుకంటే కల్లుప్పు వేసి పచ్చిమిర్చి ఉల్లిపాయల్ని మనం చేత్తో ఇలాగా పిసుక్కోవాలి. చూడండి, ఇట్లా కలిపేసి నొక్కుతూ ప్రెస్ చేసుకోవాలి. కల్లుప్పు అయితే అప్పుడు ముక్కలన్నిటికీ కూడా అది కూడా కరుగుతూ రుచి అనేది బాగా వస్తుంది. అందుకని సాల్ట్ యాడ్ చేసుకోకుండా కల్లుప్పు యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా ఉల్లిపాయలన్నీ కూడా మొత్తం మూడిట్లోనూ రసం దిగే వరకు చింతపండులోకి బాగా కలిపేసుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో రుచికి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి, 1 స్పూను. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. కొత్తిమీర యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కూడా పిసికేసుకోవాలి. దాంట్లో కొత్తిమీరలో ఉన్న లిక్విడ్ రసం అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఫ్లేవర్స్ అన్నీ చింతపండు పులుసుకి పడతాయి. ఇందులో మనం కారం యాడ్ చేయం కదండి, అందువలన పచ్చిమిర్చిలో ఉన్నది కారం అంతా బయటికి రావాలి కదా, అందుకని ఇలా గట్టిగా నొక్కుంటూ కలుపుకోవాలి. అయిపోయినాక ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని చిన్న టీ గ్లాస్ అంతా పక్కన పెట్టుకోవాలి. మీకు పులుపు ఎక్కువైనట్టు అనిపిస్తే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చి పులుసుని లైట్గా తాలింపు వేసుకుందామండి. జస్ట్ 1 స్పూన్ కంటే తక్కువ, అంటే 1/2 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇట్లా కడాయి అంతా కలుపుకున్న తర్వాత ఒక 2-3 ఎండుమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇట్లా మనం పచ్చి పులుసు అంటే తాలింపు వేయము, అంటే కూరగాయలతో వేస్తే ఇది మొత్తం ఉల్లిపాయ పచ్చిమిర్చితో చేసాం కదండి. లైట్గా అంటే 1/2 స్పూన్ ఆయిల్ తోటి జస్ట్ అట్లా తాలింపు వేయనట్టు వేసుకోవాలి. ఎక్కువ నూనె వేసేసి తాలింపు గింజలన్నీ వేయాల్సిన పని లేదండి. జస్ట్ ఫ్లేవర్ కోసం జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి జస్ట్ అట్లా ఫ్రై చేసి యాడ్ చేసుకున్నాను. లేదంటే మీరు డైరెక్ట్గా ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు. కానీ నా స్టైల్లో పచ్చి పులుసు ఒకసారి ట్రై చేయండి, తిన్న వాళ్ళు అసలు వదిలిపెట్టరు. ముఖ్యంగా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు ఈ రెసిపీని. కూరగాయలతో పని లేనప్పుడు, కూరగాయలు లేవు ఏం చేయాలా అని ఆలోచించేటప్పుడు ఈ రెసిపీని గుర్తు తెచ్చుకొని ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీగా. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.